100 మంది వస్తారండి, 100 మందిలో ఇంటికి పీకేవాడు కాలేడు నానిని. నాని ఇక్కడ నాని కేంద్రం పరిపెడతాడు, రాష్ట్రాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపెడతాడు. వచ్చి బొచ్చి పీకేదే లేదు, వీళ్ళు కేకలు తప్పితే ఖర్చేది ఎప్పుడైనా కత్తుది, అర్థమే వీళ్ళు కుక్కల్లాగా. ఎవడొచ్చినా సరే, వెనుగండ్ల రాము వచ్చినా సరే, రావి వచ్చినా సరే, ఇద్దరు కళ్ళి పోటీ చేసినా సరే ఏకధీటిగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం మేము. దమ్ముంటే కాసుకోండి. కొడాల నాని గారికి అది సవాలు విసిరేది. సామాన్యులు మేము విసురుతాం, స్వీకరించమనండి. ఎందుకో వీళ్ళద్దు లోకేష్ని పోటీ చేయమన్నా చాలు. మా కొడాల నాని ముందు కొడాల నాని గారు బాగా చేస్తారండి, ఇక్కడ కష్టం సుఖం చూస్తాడండి, పేదలకు బాగా మంచి మనిషి. నాని గెలుస్తాడు. కొడాల నాని గారు ఎవరికైనా అందుబాటులో వెళ్తారు. నాట్ రిచ్ నాట్ పూర్, ఎవరు వెళ్ళినా సరే ఓకే నేను చేసి పెడతాను, ఆయన అందుబాటులో ఉన్నంత వరకు చేసి పెడతారు, ఆయన ప్రాబ్లం లేదు. కొడాల నాని పాలన అంటే ఆయన పరిపాలన బాగుంటుందండి. ఆయన అందరికీ 5 కాలాన్ని చేస్తారు. మళ్ళీ కాబోయే ఎమ్మెల్యే ఆయనే, కాబోయే ఎమ్మెల్యే ఆయనే మళ్ళీ కొడాల నాని గారు ఇక్కడ గ్యారంటీ. ఎవరు లేదు, ఛాన్సే లేదు. ఇక ఏ పార్టీ వచ్చినా ఎంత మగడు అంతే. ఇక్కడ అది ప్రజల్లో అలా అభిమానం పడిపోయింది. ఆయన అందుబాటులోనే అన్ని ముద్ర పడిపోయింది. అంతే కొడాల నాని గారిని కొట్టే మగోడే లేడు ఇక్కడ. చెప్పలేం కానీ గుడివాడ మాత్రం కొడాల నాని గ్యారంటీ, అనుమానం లేదు. ఇక ఆయన ముఖంలో ఉండేటటువంటి పవర్ అలాంటిది, మంచిదనం పవర్ ఉంది, అందుబాటు అంతా కూడా కొడాల నాని గారే అంటున్నారు. అది ఎందుకంటే అతను అంతే, దాని గురించి మనకి చెప్పాలి అని. మేము టీడీపీ అయినా నాని గెలుస్తాడు, అది వేరే కారణాలే, ఆయన చెప్పకూడదు, పర్సనల్గా పోవచ్చు. నాని గెలుస్తాడు కారణం వాళ్ళే, ఒకడోళ్ళే అసలు నాని గెలు తెలుగుదేశం వాళ్ళు నాని కోటేస్తారు కాబట్టి నాని గెలుస్తాడు. అది కొడాల గారు బాగానే ఉంది. వాడు ఎప్పుడైనా వాడే మగోడు. నాని ఉన్నంత వరకు ఎమ్మెల్యేని. అవి ఇవాళ కొత్త ఉంది అవసరం ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఏది లేదు, అన్ని బాగా. ఆ రేట్ల గురించి అవడండి, ఆ రేట్లు పెరిగితే ఇప్పుడు ఇవి పెరుగుతున్నాయిగా. కూలోడు ఏమన్నా 400లకు వస్తున్నాడా, 800లకు వస్తున్నాడు. ఈ పెరుగుతున్నప్పుడు అవి పెరుగుతున్నాయి. ధరలకి దానికి సంబంధం లేదు. ఎక్కడేమో కానీ గుడివాడలో మాత్రం చచ్చిపోయింది. గుడివాడలో మాత్రం పొరపాటున కూడా టీడీపీ లేదు అసలు. బతుకున్నంతకాలం, అతను బతుకున్నంతకాలం నాని, సందేహం లేదు. నాని గారు వాళ్ళ నాన్నగారు చాలా మంచి వ్యక్తి అండి. ఆయన అందరికీ చాలా సహాయం చేసిన వ్యక్తి. ఎప్పుడైనా నాని గారి దగ్గరికి వెళ్తే ఆయన వంతుగా ఆయన ఏం చేద్దామని చూస్తారు. అంతవరకు ఓకే సార్. అంటే మేమంటే ఇంకా నాన్నగారి దాకా వెళ్ళం కాబట్టి తెలీదు, కానీ వ్యక్తిగతంగా అయితే ఆయన మంచి పర్సనేనండి. ఇది చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడాలంటే యాక్చువల్గా ఇక్కడ ఇంక్లూడ్ ఇప్పుడు మా గుడివాడే ఉంది సార్, లేకపోతే మేమే ఉన్నాం. మేము ఎవ్వరూ అసలు జగన్ గారికి ఓటే లేదు. ఈ 4 చెత్త మీడియాలు ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ పూట డావోస్ వెళ్ళారు. ఆయన వెనకాల అదే విమానంలో 1,00,000 కోట్లు పట్టుకుని వచ్చారు, ఇక్కడ పెట్టుబడి పెట్టారు. ప్రపంచ స్థాయి రాజధాని చూడటానికి జపాన్ వెళ్ళారు. అక్కడ ఏముంది? బొచ్చు ఉందేంటి అక్కడ? ఏమైనా ఉందా రాజధానిలో? తాత్కాలికంగా కట్టింది 4 బిల్డింగ్లు, 30,000 ఎకరాలు తీసుకున్నాడు ఆ నల్ల మట్టిలో. కొడాల నాని గారు ఏముందండి నెంబర్ 1 అంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇప్పుడు ఓ ఊరిని మనం వెళ్ళే రోడ్లే కాదండి, ఇప్పుడు మనం కారు వేసుకుంటూ నడిపే రోడ్లే కాదు, ఇళ్ళు అవసరాలు. ఇప్పుడు ఇంటికి రేషన్ వెళ్తుంది. ఇప్పుడు మీకు ఏ పని అవ్వట్లేదు కొడాల నాని గారితో? ఏం చేయట్లే ఆయన? ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఏమున్నాయి సమస్యలు? ఇప్పుడు బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేశారు. నందివాడ మండలంలో కానీ అన్ని రోడ్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా, అన్ని అప్పుల్లో పెట్టలేడు ఆయన. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ టైం పట్టింది. ఏం పెరిగిందండి? ఏం పెరిగింది చెప్పండి? ఎన్ని మటర్లు అయిపోయినాయి, ఎంతమంది వ్యాక్సినేషన్లు చచ్చిపోయారు, ఏమైపోయింది, ఏం రోడ్డు పెరిగింది? అది ఉన్న ఊహాతీతం ఏదో చెప్పడానికి ఏముందండి. ఇప్పుడు ఆయన నుంచున్నప్పుడు అట్టగా అందరు క్యాండిడేట్లు నుంచోవాలి, దమ్ముంటే జనసేన నుంచోవాలి, టీడీపీ నుంచోవాలి, వైసీపీ కూడా క్యాండిడేట్ని పెట్టిద్ది. ఎవరి పోటీ వాళ్ళు చేయాలి. మామూలుగా తెరనకాల ఆలోచనలు వద్దు, ఎవరిదమ్మ ఆడిగా చూసుకుంటే వైసీపీ వద్దు. మళ్ళీ అయినా బాగుంది. ఏంటంటే మేనిఫెస్టోలో చెప్పిన 100% చేస్తున్నాడు ఆయన. ఇంకంటే ఏం చేయాలి? ఇంకా ఎందుకంటే ఏమండి, ఇప్పుడు పింఛను అన్నారు 250 పెంచుతా అన్నారు, పెంచాడు. మళ్ళీ 250 పెంచారు. విడతల వారీగా చేస్తున్నారు. 3,000 ఇస్తా అన్నాడు ఆయన. మళ్ళీ ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు పేదవాడికి ప్రతి పేదవాడికి ఇంటికాలు ఉంది, మరి ఆయన నెరవేర్చారు. అప్లై చేసిన వాళ్ళు అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. మరి చదువుకునే వాళ్ళకి అమ్మ ఒడి కానీ ఏమండి, చిన్నపిల్లలకి భోజనం ఎట్లాంటి భోజనం పెడుతున్నారు? ఇంకెంతకంటే ఏముంటుందండి? అంటే ఒకటింట్లో తీసి ఒకటింట్లో పెట్టలేరు, కానీ గవర్నమెంట్ ఇంకెంతకంటే మంచి పనులు ఏముంటాయండి చేయడానికి?
నాకైతే బాగుందండి 100%. మళ్ళీ ఈసారి జగనే సీఎం. ఇదేంటి బాగానే ఉందండి, సోమరపోతులు చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది ఎవరికి? ఆడ మనిషికి ఇంట్లో ఆడామ అకౌంట్లో పడతాయి. అది కూడా ఎవరికి? దిగువ మధ్య తరగతి వాళ్ళకి. ఈ 15,000తో తిని సంవత్సరం అంతా బతికేస్తారా? పిల్లల చదువుల కోసం ఫీజుల టైంలో వేస్తున్నాడు ఆయన. ఇవాళ ఉన్నా లేకపోయినా ఆర్థికంగా పెద్ద భారం ఏంటంటే వాళ్ళ చదువు. ఈ ప్రైవేట్ చదువుల్లో ఎక్కువ ఫీజులు గుంజుతున్నారు, ఎక్కువ అవుతున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సాయంగా 15,000 వేస్తున్నారు ఆయన. అంటే ఈ 15,000 తీసుకొని సోమరపోతులు అయిపోతారా? అంటే ఒక కుటుంబం బతకడానికి సంవత్సరానికి 15,000 సరిపోతాయా ఏమండి? అంటే ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వకూడదు మరి. అంటే ఎవరు చెప్పేది? ప్రతిపక్షాలు ఏంటి ఈ మాట అనేది? ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వకూడదు, అమ్మఒడి ఇవ్వకూడదు, ఆసరా ఇవ్వకూడదు, కాపు నేస్తం ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు ప్రతిపక్షాల దృష్టిలో. ఏమన్నా 10,000 ఇచ్చేది ఎందుకు? ఫిట్నెస్ కోసం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆటో వాళ్ళని మీ ఫిట్నెస్ కాగితాలు, లైసెన్సు, మంచి చెడ్డ అన్నీ పెట్టుకోమని ఇస్తున్నారు. రామకృష్ణరాజు గారు ఇక ఆయన ఏమో, ఆయన ఏంటో రెడ్లు అంటే కులం కాదు, అదొక జాతి, కాపుల్లోనే ఒక వర్గం. అలా జగన్మోహన్ రెడ్డి గారి తాత వరకు నాకు తెలుసు, ఇక వెనకాలే నాకు తెలియదు. ఏమనండి ఈసారి గెలవనండి ఎక్కడి నుంచి అన్నాం. తర్వాత సీఎం సంఘం తర్వాత ఏంటో చూద్దాం. మొన్న ఆయన పోటీ చేసిన చోట 2 చోట్ల ఓడిపోయారు. జనసేనకు ఒక చోట కూడా టికెట్ రాలేదు. అప్పుడు బిల్లులు తీద్దారండి. ఏం పెరిగిందో చూద్దాం. ఏం పెరిగింది? నిత్యావసర వస్తువుల ధరలు ఏం పెరిగినాయి మధ్యలో ఒక్కసారి? అది కూడా నేషనల్ మార్కెట్ కాబట్టి మధ్యలో ఒక్కసారి పామాయిల్ రేటు బాగా అప్పుకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు అది వీళ్ళ చేతిలో ఉంటుందా? స్టేట్ చేతిలో ఉంటుందా? వచ్చిద్దండి. ఏమంటే ఇప్పుడు 10 సీట్లు అటు ఇటుగా ఇదే వచ్చింది, తెచ్చేసాడు కదండి. అది అన్నీ అంటే ఈ ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటంటే, పథకాలు అంటే అర్థం ఏంటంటే, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసినారా ఎక్కిన రోజు నుంచి ప్రతి పాయింట్ మీద అతను ఏ పథకాలు ఆ పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ పెట్టారు. ఈ అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు లాస్ట్ 2 months పెట్టి అన్నా క్యాంటీన్ తీశారంటే అది కరెక్ట్ కాదుగా. అందుకే ప్రజల్లో ఆ వ్యతిరేకత లేదుగా. ఆ వ్యతిరేకత ఉంటే తర్వాత జరిగిన ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్, కార్పొరేషన్ జరగాలిగా. కరోనా వలన రోడ్లు కొన్ని పాడైనాయి, కానీ అవి నిదానంగా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. వర్షాలు రోడ్లో ఏమి తిరగకపోయిన ఇప్పుడు మన ఇళ్ళు తాళం వేసుకెళ్ళిపోతాం. ఒక 45 ఇంట్లోకి వస్తే దుమ్ముదుడు ఎలాగొచ్చింది అసలు? అంటే ట్రాన్స్పోర్ట్ ఏదో మూవ్మెంట్ ఉంటే వెళ్తుంది. అలాగే రోడ్లు కూడా సంవత్సరాల పాటు కరోనా వల్ల ఉండటం వల్ల రోడ్ల మీద ఏ వెహికల్ నడవడం వల్ల, తర్వాత ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల మొత్తం పాడైనాయి. నెక్స్ట్ అన్నీ ఒకసారి పనులు చేయలేరు కాబట్టి మళ్ళీ పనులన్నీ కూడా ఒక సంవత్సరం తర్వాత వెంటనే మొదలుపెట్టారు కాబట్టి అన్నీ ఒకసారి చేయలేరు కాబట్టి నిదానంగా అవుతాయి, ఫుల్ఫిల్ అవుతాయి. అంటే దాన్ని అది ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆ ఇబ్బంది వెంటనే జస్టిఫై చేసే పొజిషన్ లేదు. గ్రాడ్యువల్గా జస్టిఫై జరిగింది. అది మామూలు 70% జగన్మోహన్ రెడ్డి అనండి. అందులో 51% ఉన్నది ఓటు బ్యాంకు ఆయనకి. ఇప్పటికే పెంచుకుంటాడు కానీ మొన్న 80% వెళ్ళింది. అందుకని ఏ కార్పొరేషన్ అన్నీ కూడా 1 సైడే 70% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి. ఇక్కడ కొడాలని అయితే ఇక్కడ పక్కగా వస్తాడండి. ఆయన ఏ పార్టీ అయినా ఎత్తుకాతంగా మనిషి ఎత్తుకాతంగా కొడాలని వస్తాడండి. గుడివాడికి అయితేనే మిగతా పార్టీ ఎదుగుదని మనం చెప్పలేము. 3 దెబ్బ కూడా ఉన్నా సరే ఆయన ఓ లెక్కలో ఉంటుంది పథకం. కానీ ఆయన మంచితనం బట్టి గుడివాడు మిగతా మనం చెప్పలేం కానండి. అయితే రాష్ట్రంగా అయితే మట్టుకి ఈయన చేసినప్పుడు ఈ మధ్యకాలంలో చేసిన మొన్నటి వరకు ఓటాకు ఈ మధ్యకాలంలో ఈయన చేసిన పథకాలను పెట్టి కొద్ది పచ్చంగా కాపాడుతుంది, హోదా కాపాడుతుందండి చంద్రబాబు నాయుడుకి. ఆయన అంటే మాకు బాగా గౌరవం. ఆయన చాలా మంచి ఆయన. ఇక్కడ ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. మరి ఏం జరుగుద్దో దేవుడు తెలుసు. అది పరిస్థితి. చెడు చేసే మనిషి అయితే కాదు. కొడాల నాని గారి పాలన బ్రహ్మాండంగా ఉందండి. ఈ నియోజకవర్గానికి మాత్రం కొడాల నాని గారికి ఎదురులేదు. ఇక ఆయన పోటీకి కూడా ఎవరు రారు సాధ్యపడినంతవరకు. ఈ వేరే స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఏదో కొంచెం అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కనుక ఆశపడతారు కదండి. ఈ నియోజకవర్గానికి మాత్రం నాని గారు డ్యామ్ సూర్యకి ఎవరికి ఎదురు లేదు. ప్రజల పక్షాన్ని మనిషి ఆయనకి కొడాల నాన్నగారు బాగానే ఉంది. ఆయన అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఇక్కడ ఆయనే రావాలి, ఆయనే రావాలి. గుడివాడ అయితే కొడాల నాని గారు బాగానే ఉంటుంది. ఆయన పాలన బాగానే ఉంటుందండి. అందుబాటులో ఉంటారు, ఎనీ టైం ఉంటారు ఆయన ఇక్కడ ఆయనే వస్తాడు. ఇక్కడ ఆయనే వస్తాడని నమ్మకం మాకు. మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఇక్కడ మళ్ళీ నానినే వస్తాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఉండాలి రాష్ట్రంలో. ఇక్కడ కొడాల నాని గారు వస్తారు గ్యారెంటీ. కొడాల నాని గారి పాలన అంటే అధికారం లేదు కదా ఆయనకి. అధికారం లేదు. అధికారం ఉంటే మనం చేసేవాడేమో. ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు, ఎవరికైనా సహాయం చేస్తారు కావాలితే. కొడాల నాని గారు కూడా మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే చాలా ఎవరికైనా సహాయం చేస్తాడు.
లేదు అనడుగా బాగానే చూస్తాడు, అన్ని బాగానే చేస్తాడు. ఇప్పుడు అంటే అధికారం లేదు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. అదే అధికారం ఉంటే మరి బాగానే గుడివాడ కూడా డెవలప్ చేసేవాళ్ళేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు కూడా చాలా బాగానే ఉన్నాయి, అన్ని బాగానే చేస్తున్నారు. ఆయన చేసిన అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఇల్లు ఇస్తున్నారు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి మాకు డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. 2 మాట ఒకసారి 10,000 ఒకసారి 10,000 వేశారు. మాకు అన్ని సంస్కరణ బాగానే అందుతున్నాయి. అన్నీ మేమంతా బాగానే ఉన్నామండి. నాన్నగారు కూడా ఇక్కడ పర్వాలా, ఇక్కడ స్థానంగా నాన్నగారే పర్లేదు. ఇక్కడ మటుకు నాన్నగారిదే ఉంది. రెండింటికి మరి ఈయన చేసిన పనులకి ఈయనకి ప్లస్ ఉంది, ఆయనకి ప్లస్ ఉంది.